పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల నుంచి రావాల్సిన డబ్బులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఇద్దరు మంత్రులు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు 24-25 సంవత్సరంలో మనకు రావాల్సిన గ్రాంట్ల నుండి కేవలం 23% మాత్రమే సాధించారు. కానీ మిగతా మేజర్ శాతాన్ని వదిలిపెట్టేసుకున్నాం. అదే నేపథ్యంలో 25-26 సంవత్సరంలో ఇంకా 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. గ్రాంట్లని మన డబ్బుని మన రాష్ట్రాన్ని తెప్పించుకోవడానికి. అయ్యా మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ గ్రాంట్లని మీరు సాధించకపోతే వెంటనే మీరు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ, మన రాష్ట్ర వాటా ఏదో పన్నుల వాటా నుంచి కూడా మనకు రావాల్సింది అనేక కోట్లున్నాయి. దాన్ని కేవలం ఒక రకంగా తక్కువ చేస్తా ఉన్నారని చెప్పేసి మేము గుర్తు చేస్తూనే, అదే సమయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి రావాల్సిన ఏదైతే 15వ కమిషన్ డబ్బుని ఇవాళ 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఇంకో 1,000 కోట్లు మాత్రం 3 దఫాలు విడుదల చేశారు. 2,000 కోట్లు మీకు తెస్తారా సస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాటికి సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్దపీట వేస్తున్న విధానాన్ని బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతులు, కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీజేపీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చర్చిస్తా ఉన్నాం. ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. బీజేపీ అధికారంలోకి రావడానికి 101 అబద్ధాలాడి, అట్లాగే అనేక చేతగాని వాగ్దానాలు చేసి అటు వ్యవసాయ రంగాన్ని ఇటు కార్మిక రంగాన్ని ప్రోత్సహిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆదాని అంబానీ పాట పాడుతూనే ఉన్నాడు. కానీ ఇచ్చిన వాగ్దానాల్లో 0.1 కూడా అమలు జరగలేదని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ భావిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా బీజేపీ ఎంపీలు 8 మంది గెలుపొందారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మా యొక్క నియోజకవర్గ సమస్యలు, తెలంగాణ సమస్యలు, కేంద్రంలో ప్రభుత్వం కాబట్టి ఒకవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే మాకు ఎంతో ఉపయోగం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కనీసం పార్లమెంటుకైనా పంపిద్దామని 8 మంది సభ్యుల్ని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం 8 మంది గెలుపొందిన 2 మంత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2024 బడ్జెట్లో లేదా 2024 వివిధ ఏదైతే గ్రాంట్ల ద్వారా మనకు మంజూరైనయో ఆ నిధిని తీసుకురావడంలో 24-25 సంవత్సరంలో చూసుకున్నప్పుడు కేవలం 23% మాత్రమే ఈ ఫండ్స్ వచ్చినాయి. ఎవరు అడిగి డిమాండ్ చేసి రాలేదు. ఇది కేవలం ప్రధానంగా ఇవ్వాలి కాబట్టి ఆ మాత్రం ఇవ్వకపోతే 0 చూపిస్తే ప్రపంచంలో సిగ్గుపోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని విడుదల చేసింది. అంతేకాదు 25-26 సంవత్సరంలో సుమారుగా మన రాష్ట్రానికి రావాల్సిన 22,782 కోట్ల వివిధ గ్రాంట్ల నుంచి రావాల్సిన డబ్బు నుంచి దాదాపు ఇప్పుడు వచ్చింది కేవలం 4,213 కోట్లు మాత్రమే. అంటే కేవలం 18% మాత్రమే నిధులు వచ్చాయి. ఇక ఈ సంవత్సరం
గడువు గత సంవత్సరం లాగా అయిపోతుంది. 40 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ 40 రోజుల్లో 2 మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ నిధుల్ని తీసుకురాకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఎం ప్రజాపంద మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. మరోపక్క ఈ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు ఏదైతే పసుపు బోర్డు తెచ్చానని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. అయ్యా, పసుపు బోర్డు పూర్తి స్థాయి నియామకం చేయండి. అట్లాగే పసుపు బోర్డుకు రావాల్సిన హక్కుల్ని, పసుపు బోర్డుకు రావాల్సిన అన్ని రకాల గ్రాంట్లని, శీతల గిడ్డంగుల్ని, అట్లాగే విదేశీ అమ్మకాలకు సంబంధించిన అంశాలను తీసుకురావాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం దిగుబడిలో దాదాపు 20-30% తగ్గిపోయింది. 25 క్వింటాలు రావాల్సిన దిగుబడి 18 క్వింటాలు వస్తుంది. ఇవాళ ధర చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఉంది, నష్టపోతా ఉన్నారు. 15,000 రూపాయలు నిలకడగా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా, వ్యాపారుల సిండికేట్ అవతారానికి చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెండవది, నిన్నగాక మొన్న జరిగిన గ్రామ పంచాయతీ, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అనేక వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చినామని చెప్పేసి ప్రచారం చేసి ఈరోజు అనేక పద్ధతుల్లో ఇవాళ అబద్ధాలతో కూడుకున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది వాస్తవం కాదని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఇలా పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ మొత్తంగా చూసుకున్నప్పుడు ఏదైతే గ్రాంట్లని 15-20% మాత్రమే ఆ గ్రాంట్లు అయితే మంజూరు నుంచి ఇస్తున్నారు తప్ప ప్రతిపక్ష రాష్ట్రాలకు ఒక రకం నీతి, డబుల్ ఇంజన్ సర్కార్ ఒక రకంగా నీతి. దీన్ని వ్యతిరేకించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూనే, మరోవైపు ఉపాధి హామీ చట్టంలో మోచేతికి బెల్లం పెట్టిన ఇవాళ సవరణలన్నింటిలో రద్దేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం ప్రజాపంద మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. పెంచిన ధరలన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పేసి మేము కోరుతూ, ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే పన్నుల్ని విధిస్తుందో ఆ పన్నులు విధించడం తన సొంత దేశమైన అమెరికా సుప్రీంకోర్టు ఈరోజు తప్పు అని చెప్పేసి కొట్టేసింది. ఇకనైనా ట్రంప్ కానీ మోడీకి కానీ సిగ్గుండాలని చెప్పేసి, సిగ్గు రావాలని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పుని చూసైనా మనం మోడీ మనసు మార్చుకోవాలి. మన ఎగుమతులకు ఏదైతే ఇస్తున్నామో అట్లాగే మన దిగుమతుల మీద సుంకాల్ని ఏదైతే రద్దు చేసుకున్నామో వాటిని అన్నింటి కూడా ఆ ఒప్పందాలు రద్దు చేసుకొని మనం ఆ ముందు వరుసలో ఉండాలని చెప్పేసి మోడీకి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ ఒక్కటి అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కాకుండా రైతాంగానికి, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా విదేశీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. అమెరికాతో మొన్న చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల దేశంలో ఉన్న రైతాంగం కావచ్చు, లేదు పాడి రైతులు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడనేమో 100-60-70% సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తే మన దగ్గర 3% కూడా ఇవ్వరు. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి వస్తువులతో మనం పోటీ పడలేము. కాబట్టి రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కార్మిక వర్గం 12 గంటలు పనిచేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. 7 నుంచి పోరాటాలు చేసి, రక్త తర్పణలు చేసి 8 గంటల పని విధానాలు తెచ్చుకుంటే 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కొప్పమూస్తున్నది మోడీ ప్రభుత్వం. ఇదే కాకుండా పసుపు బోర్డు తెచ్చినామని చెప్తున్నారు. మరి పసుపు బోర్డు తెచ్చి ఇప్పటిదాకా గతంలో స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో అవే విధానాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి తప్ప ధర పెంచిన పాపాన పోలేదు, రైతాంగాన్ని అనుకున్న పాపాన పోలేదు, శీతల గిడ్డింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ
మాటలు మాత్రం గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, చేసేది చేతలలో ఏమాత్రం లేదు. ఇప్పటికైనా అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం, పసుపు కొనుగోలు చేసి విదేశాలకు కూడా వీళ్ళే ఎగుమతులు చేసే విధంగా చర్యలు తీసుకోవటం, నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం కాకుండా నూతన విద్యుత్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి, నూతనంగా వచ్చినటువంటి 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపందాలు మేము డిమాండ్ చేస్తాం.